గుడ్ ఈవినింగ్. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? Yes, sir. సో లాస్ట్ క్లాస్లో మనం పార్ట్ 2లో రిపోజిటరీస్కి అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పి అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. లెట్ మీ లాగిన్ టు కన్సోల్. పాస్వర్డ్ ఎంఎఫ్ఏ చేద్దామా? ఎంఎఫ్ఏ కోడ్ షేర్ చేయమ్మా పవన్. పంపించావా? రైట్. సో ఎస్సిఎం టూల్స్ గురించి డిస్కస్ చేసాము. సో మనకి ఈ ఎస్సిఎం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఎవ్రీ డెవలపర్ డెవలపింగ్ లేదు. మన ఆర్గనైజేషన్ వెళ్ళగానే మనకి వీటికి యాక్సెస్ ఇస్తారు బిజినెస్ అకౌంట్కి. సో వాళ్ళు ఏ కంపెనీలోకి మీరు వెళ్ళినా కంపల్సరీ మ్యాండేటరీగా ఏదో ఒక రిపోజిటరీ వాడతారు. రైట్. సో ఇది లేకుండా అయితే మనకి ప్రాజెక్ట్స్ ఉండవు. రైట్. గిట్ హబ్ అయినా వాడాలి, వాళ్ళు కోడ్ స్టోర్ చేసుకోవడానికి గిట్ ల్యాబ్ అయినా వాడాలి, బిట్ బకెట్ అయినా వాడాలి, డాకర్ ఇమేజెస్ స్టోర్ చేసుకోవడానికి డాకర్ హబ్ అనేది జనరల్గా ఎవరైనా యూజ్ చేస్తారు. అందుకోసమే ఈ నాలుగిటికి సో మీరు ఒక పర్సనల్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని చెప్పారు. రైట్. సో అంటే మీరు అప్పుడు గిట్ హబ్ ఎలాగుంటుంది, గిట్ ల్యాబ్ అనే ఇంటర్ఫేస్ ఎలాగుంటుంది, స్టోరేజ్ అకౌంట్, బిట్ బకెట్ రిపోజిటరీ ఎలాగుంటుంది, రైట్, డాకర్ హబ్కి ఇంటర్ఫేస్ ఎలాగుంటుంది అని తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎలాస్టిక్ బెంచ్ స్టాక్, ల్యాంబ్డా అండ్ సిఎఫ్టి. ఈ మూడు కూడా మనకి ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఇంటర్నల్ డెవాప్స్ టూల్స్. ఈ మూడింటిని ఎలా యూజ్ చేస్తాం ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం ఎలాస్టిక్ బెంచ్ స్టాక్, ల్యాంబ్డా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్, ల్యాంబ్డా రెండు కూడా ఆటోమేషన్ టూల్స్. రైట్. సో ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ అనేది వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్. ఈ రెండు పెయిడ్ టూల్స్ అండి, ఇట్స్ నాట్ ఎ ఫ్రీ సర్వీసెస్. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ అనేది వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్, ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఆటోమేషన్ టూల్. దీంట్లో మనం డైరెక్ట్గా మన కోడ్ని టెస్ట్ చేయడానికి, రైట్, ఎగ్జిక్యూట్ చేయడానికి, బిల్లు, రైట్, డిప్లాయ్ చేయడానికి, బిల్డ్ చేయడం, డిప్లాయ్ చేయడం, రైట్, టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఒకే దాంట్లో చేసేయచ్చు. సో మీకు జనరల్గా మనకి సో డెవలపర్ దగ్గర ఏదైనా కోడ్ ఉంటే దాన్ని టెస్ట్ చేయాలంటే ఎలా చేస్తాం జనరల్ ప్రాసెస్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఎవరైతే కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు కావచ్చు. రైట్. సో జనరల్గా మన దగ్గర ఒక కోడ్ ఉంది, సోర్స్ కోడ్. రైట్. సో ఈ సోర్స్ కోడ్ని మనం టెస్ట్ చేయాలి. రైట్. సో దాన్ని టెస్ట్ చేయాలో, రన్ చేయాలో, డిప్లాయ్ చేయాలో, వాట్ ఎవర్ మేబీ. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి కంపల్సరీ ఒక సిస్టమ్ ఉండాలి. రైట్. కంపల్సరీ వీ నీడ్ వన్ సిస్టమ్. రైట్. వీ నీడ్ వన్ సర్వర్. మన దగ్గర ఒక సర్వర్ ఉండాలి. ఏంటి ఆ సర్వరు? లైనెక్స్ కావచ్చు, విండోస్ సర్వర్. అంటే ఫస్ట్ మనం సిస్టమ్ హార్డ్వేర్ ఉండాలి. హార్డ్వేర్ ఆన్ టాప్ ఆఫ్ హార్డ్వేర్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం. ఆన్ టాప్ ఆఫ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. సో మనకు కావాల్సిన అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం. రైట్. సో మనకు కావాల్సిన కోడ్ రన్ అవడానికి కావాల్సిన అప్లికేషన్ సాఫ్ట్వేర్, తర్వాత దానికి సంబంధించిన డిపెండెన్స్ ఫైల్స్, బైనరీ ఫైల్స్, రైట్, లైబ్రరీ ఫైల్స్, ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తాం. రైట్. ఇలా వన్ బై వన్ ఒక సిస్టమ్ని మనం రెడీ చేసిన తర్వాత అప్పుడు మన కోడ్ని దాంట్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది కదా. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది ఆన్ ప్రెమిసెస్లో, అంతేగా.
మనం చేసుకున్న సర్వర్ కంప్యూటర్‌లో ఓఎస్ ఇన్‌స్టాలేషన్, దానికి ఫస్ట్ హార్డ్‌వేర్ ఉండాలి. తర్వాత ఓఎస్ ఉండాలి. ఆ తర్వాత అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్, లైబ్రరీ ఫైల్స్, డిపెండెన్సీ ఫైల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడం. ఆ తర్వాత మనకు కావాల్సిన కోడ్‌ని మనం దాంట్లో టెస్ట్ చేస్తాం. సో, ఇంత ప్రాసెస్ ఉంటది రియల్ టైమ్‌లో. సో, ఇదంతా ఇప్పుడు ఆటోమేట్ చేశారు. ఇప్పుడు అదే కోడ్ మనం చెక్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో మనకొక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ పేరే ఎలాస్టిక్ బీన్‌స్టాక్. సో, ఎలాస్టిక్ బీన్‌స్టాక్ అనే సర్వీస్‌లో నువ్వు డైరెక్ట్‌గా ఈ కోడ్‌ని రన్ చేసుకోవచ్చు. ఇదేం చేస్తదంటే ఆ కోడ్ రన్ చేయడానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఆటోమేటిక్‌గా అదే క్రియేట్ చేసుకుంటది. రైట్? నువ్వు ఇన్‌పుట్ ఏదైతే కోడ్ ఇస్తున్నావో పైథాన్ కోడ్ కావచ్చు, నోడ్ జేఎస్ కావచ్చు, డాట్‌నెట్ కావచ్చు, జావా కావచ్చు, ఏదైతే ఇన్‌పుట్ కోడ్ నువ్వు సప్లై చేస్తున్నావో ఆ కోడ్ రన్ అవ్వటానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఇన్ఫ్రా అంటే ఏంటి? కోడ్ రన్ అవ్వడానికి కావాల్సిన ఈసీ2 ఇన్స్టెన్స్ కావచ్చు, ఈసీ2 ఇన్స్టెన్స్ కావచ్చు, ఎస్3 బకెట్స్ కావచ్చు, సెక్యూరిటీ గ్రూప్స్ కావచ్చు. ఇయన్నీ గూడా ఏం చేస్తది? ఈ ఎలాస్టిక్ బెయిన్ స్టాక్ రైట్? సో, ఈ ఎలాస్టిక్ బెయిన్ స్టాక్ ఆటోమేటిక్‌గా అదే క్రియేట్ చేసుకుంటది. క్రియేట్ చేసుకొని దాని మీద కోడ్‌ని రన్ చేస్తది. ఫైనల్‌గా మనకి ఔట్‌పుట్ ఇస్తదన్నమాట. ఔట్‌పుట్ రైట్? సో, ఔట్‌పుట్ యూఆర్ఎల్‌ని జనరేట్ చేస్తది. ఆ ఔట్‌పుట్ యూఆర్ఎల్ మనం కస్టమర్‌కి షేర్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి మాన్యువల్ ఇంజినీర్‌కి మాన్యువల్ ఇంజినీర్‌కి రైట్? మాన్యువల్ ఇంజినీర్‌కి, ఆటోమేషన్ ఇంజినీర్‌కి ఏంటి తేడా? సో, ఇక్కడ ఆటోమేషన్ ఇంజినీర్ ఏం చేస్తారంటే డెవలప్ ఇంజినీర్ ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూల్ వాడి సో, ఇన్‌కమింగ్ కోడ్‌ని టెస్ట్ చేసి అవుట్‌పుట్ ఈజీగా ఇచ్చేస్తారు. మాన్యువల్ ఇంజినీర్ ఏం చేయాలి? ఫిజికల్ సర్వర్ తీసుకోవాలి, కావాల్సిన హార్డ్‌వేర్ సెట్ చేసుకోవాలి, ఓఎస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ రైట్? దానికి కావాల్సిన లైబ్రరీ ఫైల్స్, డిపెండెన్సీ ఫైల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇయన్నీ ఇన్‌స్టాల్ చేసుకొని కానీ కోడ్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. డైరెక్ట్‌గా మనం ఆటోమేషన్ టూల్ ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ రన్ అయ్యేటప్పుడు ఆ కోడ్ రన్ అవ్వడానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అదే క్రియేట్ చేసుకుంటది. క్రియేట్ చేసుకొని దాని మీద కోడ్‌ని రన్ చేస్తది. ఆ! ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాకు ఏ టైప్ ఆఫ్ కోడ్‌ని యాక్సెప్ట్ చేయదంటే వెబ్ అప్లికేషన్. ఇట్ యాక్సెప్ట్ ఓన్లీ వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్స్, వెబ్‌సైట్స్ రైట్? సో, దానికి సంబంధించిన వెబ్ రిలేటెడ్ కోడ్ మాత్రమే ఈ ఆటోమేషన్ టూల్‌లో రన్ చేయగలం. నాన్ వెబ్ అప్లికేషన్స్ మనం దీంట్లో రన్ చేయలేం. వెబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కోడ్ మాత్రమే మనం దీంట్లో టెస్ట్ చేయొచ్చు. ఓకే. ఆ! ఎలాస్టిక్ బెంచ్ మనకి ఇది టెస్ట్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో లాగిన్ అయ్యాను. 2 ట్యాబ్స్ ఓపెన్ చేశాను. లెట్స్ గో అండ్ సెలెక్ట్ మనకు కావాల్సిన రీజియన్. రైట్? మీకు ఏ రీజియన్ కావాలో ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మనకి కావాల్సిన రీజియన్స్‌లోకెళ్ళి లెట్స్ గో అండ్ సెలెక్ట్ సింగపూర్. నేను సింగపూర్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను. లెట్స్ గో అండ్ సెలెక్ట్ ది సింగపూర్ రీజియన్. సో, ఈ సింగపూర్ రీజియన్‌లో ఇక్కడ మనకి ఈసీ2 డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే బై డిఫాల్ట్ ఏమైనా ఇన్స్టెన్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఎటువంటి బై డిఫాల్ట్ వి డోంట్ హావ్ ఎనీ ఇన్స్టెన్స్ హియర్. నో ఇన్స్టెన్స్. ఓకే. సో, సెక్యూరిటీ గ్రూప్స్‌లోకెళ్ళి చూడండి. బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఫైన్. సో, ఎటువంటి ఇన్స్టెన్స్ లేవు. నో ఇన్స్టెన్సెస్ రైట్? రైట్? సో, అలాగే ఎస్3 సర్వీస్ ఓపెన్ చేస్తే ఎస్3 బకెట్స్ బై డిఫాల్ట్ ఏమున్నాయో చూసుకోండి ఇక్కడ. బై డిఫాల్ట్ మనకి 2 బకెట్స్ ఉన్నాయి. రైట్? సో, ఇప్పుడు మనం ఏదైనా క్రియేట్ చేస్తే థర్డ్ బకెట్ క్రియేట్ అవుద్ది. ఓకే. సో, ఇలా మనకు కావాల్సిన రిసోర్స్ ఏమేమి ఉన్నాయో ఈ రీజియన్‌లో చెక్ చేసుకోండి. రైట్? లెట్ గో ఫర్ ఈసీ2 సర్వీస్. ఇక్కడ మనకి ఎటువంటి ఇన్స్టెన్స్. ఇప్పుడు మనం కోడ్ రన్ అయ్యేటప్పుడు ఇది ఆటోమేటిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తది. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తది. అలాగే ఎలాస్టిక్ ఐపీని క్రియేట్ చేస్తది. అయన్నీ ఇక్కడ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఎలా వస్తాయి అంటే చూద్దాం. సో, వేరే టాబ్‌లో సింగపూర్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన టూల్ ఎలాస్టిక్ బీన్‌స్టాక్. సో, ఇది రన్ అండ్ మేనేజ్ ఇదేం చేస్తది? రన్ చేస్తది, మేనేజ్ చేస్తది. దేన్ని? వెబ్ అప్లికేషన్‌కి సంబంధించిన కోడ్. వెబ్ యాప్స్. దీంట్లో మనం వెబ్ అప్లికేషన్స్ రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇది వన్ ఆఫ్ ది పిఏఎస్ సర్వీస్. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఓపెన్ ది ఎలాస్టిక్ బెంచ్ స్టాక్. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఓపెన్ చేశాను. నౌ దిస్ ఈస్ ది డెఫినిషన్ ఆఫ్ ది ఎలాస్టిక్ బెంచ్ స్టాక్. ఇమాజిన్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్ మేనేజ్మెంట్ టూల్. Imagine Elastic Beanstalk an easy-to-use service for deploying and scaling the web application services deployed with Java, .NET, Python, Node.js, right? ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ అయినా తీసుకుంటది. తీసుకొని రన్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ అప్లికేషన్స్‌కెళ్తే వి డోంట్ హావ్ ఎనీ అప్లికేషన్స్, ఎన్విరాన్మెంట్స్, నథింగ్. ఇక్కడ అప్లికేషన్స్‌లోకెళ్ళి దీన్ని ఎలా రన్ చేయాలి? సో, ఎలా రన్ చేయాలంటే క్రియేట్ అప్లికేషన్స్‌లోకెళ్ళి అప్లికేషన్ నేమ్. సో, టీసీఎస్ నేనొక
అప్లికేషన్‌ని రన్ చేయాలనుకుంటా. టీసీఎస్ వెబ్ అప్లికేషన్. టీసీఎస్ వెబ్ అప్లికేషన్ 1. సో, టీసీఎస్ వెబ్ అప్లికేషన్ 1. సో, ఇప్పుడు దీన్ని నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో, టెస్ట్ రైట్. సో, టెస్టింగ్ వెబ్ అప్లికేషన్. వెబ్ యాప్. టెస్టింగ్ వెబ్ యాప్. నేమ్ ఇచ్చేసి ఇది అప్లికేషన్ నేమ్. వెబ్ అప్లికేషన్ నేమ్ ఆల్సో సేమ్. టీసీఎస్ వెబ్ యాప్. టీసీఎస్ వెబ్ యాప్. టీసీఎస్ వెబ్ యాప్. నేమ్ కూడా ఇచ్చాను. సో, లెట్స్ గో ఆన్ ద క్రియేట్. అప్లికేషన్ క్రియేట్ చేశాను. రీప్రెట్. ఇది నా అప్లికేషన్. రైట్. ఓపెన్ ది అప్లికేషన్. క్రియేట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి క్లియర్‌గా అడుగుతుంది. కాన్ఫిగర్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ టైప్. Right. Imagine Elastic Beanstalk has 2 types of environment types, support different types of web application. Web server environment to work environment. వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ హ్యాండిల్ ది హెచ్టిటిపి ట్రాఫిక్. ఓకే, నేను వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అప్లికేషన్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ద అప్లికేషన్ నేమ్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ నేమ్ రైట్. డొమైన్ నేమ్ అనేది మనకి ఫైనల్ క్రియేట్ అయింది. ఆ డొమైన్ నేమ్ మనకి కస్టమర్ షేర్ చేస్తారు. డొమైన్ నేమ్ అనేది ఫైనల్గా వస్తాయి. రైట్. సో ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ కదా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు రన్ చేయాలనుకుంటున్నావు దీంట్లో, స్విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఐ వాంట్ టు రన్ ది పైథాన్. పైథాన్ సంబంధించిన ఒక శాంపుల్. రైట్. ఇక్కడ చూడండి అప్లికేషన్ కోడ్, శాంపుల్ కోడ్ మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నుంచి అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఏదో ఒక పైథాన్ శాంపుల్ కోడ్ తీసుకుంటుంది. లేదు మీ ఓన్ కోడ్ రన్ చేసుకోవాలనుకుంటే నువ్వు అప్లోడ్ యువర్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో మన కోడ్ని S3 బకెట్ నుంచి తీసుకొని రన్ చేసుకోవచ్చు. లేదా లోకల్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని చూజ్ ఫైల్ ఆప్షన్స్లోకి వెళ్ళి మన కోడ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకొని అది కూడా రన్ చేసుకోవచ్చు. అంటే కస్టమ్ కోడ్ రన్ చేసుకోవచ్చు, శాంపుల్ కోడ్. ఫస్ట్ మీరు శాంపుల్ కోడ్ ట్రై చేయండి. ఈ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన, ఇక్కడ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన శాంపుల్ వెబ్ అప్లికేషన్ కోడ్ ఉంది. సో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవడం, రన్ చేయడం, ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ రన్ చేయడం. నేను ఒకటి 1 ఎలా రన్ చేయాలి చూస్తాను, పైథాన్ ఎలా రన్ చేయాలి చూస్తాను. మీరు నోట్ జేఎస్ రన్ చేయొచ్చు, జావా రన్ చేయొచ్చు, రబ్బీ, టామ్ క్యాట్ ఇలా అన్ని రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాను, శాంపుల్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనికి కావాల్సిన సింగిల్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఫర్ సింగిల్ ఇన్స్టెన్స్. ఒక EC2 సర్వర్ క్రియేట్ అయితే దాంట్లో మన కోడ్ రన్. క్లిక్ నెక్స్ట్. రైట్. ఇవన్నీ కూడా సర్వీస్ రోల్. రైట్. సో ఒక సర్వీస్ రోల్ క్రియేట్ చేయమంటుంది. రైట్. సో ఇది రన్ అవడానికి సర్వీస్ రోల్ ఒకటి, EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైటర్. మీకు ఐఏఎం చెప్పినప్పుడు చెప్పాను. ఐఏఎంలో మనం గ్రూప్స్, యూజర్స్, పాలసీస్ చెక్ చేసామా, రోల్స్ మన ఫ్యూచర్లో వాడతామని చెప్పారు. సో రోల్స్ ఇప్పుడు ఈ సర్వీస్ రన్ అవడానికి యూజ్ చేస్తాం. రోల్ మీరు ఇక్కడ క్రియేట్ రోల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. సో ఏడబ్ల్యూఎస్ ఏ రోల్ కావాలి, ఈ సర్వీస్ రోల్ ఎలా క్రియేట్ చేయాలనేది వాడే చెప్పేస్తారు. అలాగే EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్ రోల్ ఏది కావాలన్నది వాడే చెప్పారు. సో కీ పేర్ అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్రియేట్ ఏ సర్వీస్ రోల్కి వెళ్తాం. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఐఎం కన్సోల్ కానీ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఆటోమేటిక్ అదే సెలెక్ట్ అయి ఉంటుంది. యూజ్ కేస్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్, ఇక్కడ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఎన్విరాన్మెంట్. రైట్. సో క్లిక్ నెక్స్ట్. మనం జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయడం. ఈ 2 పాలసీస్ ఆ రోల్లో ఉంటాయి. రోల్ అంటే చెప్పే కదా కలెక్షన్ ఆఫ్ పాలసీస్. ఈ 2 పాలసీస్ ఆ రోల్లో వచ్చేస్తాయి. క్లిక్ నెక్స్ట్. ఇది రోల్ నేమ్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ సర్వీస్ రోల్. రైట్. ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. క్రియేట్ రోల్ జస్ట్ మనం నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రీప్రెస్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ మనకి సర్వీస్ రోల్ క్రియేట్ అయిపోయింది, అటాచ్ అయింది. తర్వాత EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్ రోల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ ఉంది కదా రోల్, దాన్ని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే వెళ్తుంది. నువ్వు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ అన్ని ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ దీనికి 3 పాలసీస్ అటాచ్ అవుతున్నాయి. వెబ్ టైర్ 1, వెబ్ టైర్ 2. క్లిక్ నెక్స్ట్. ఇది రోల్ నేమ్. ఓకే, ఇది పాలసీ. ఓకే, ది 3 పాలసీస్ అటాచ్ రోల్, క్రియేట్ రోల్. ఆటోమేటిక్గా రోల్ క్రియేట్ అయింది. ఇక్కడికి వెళ్ళి రీప్రెస్ క్లిక్ చేస్తే రోల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ కీ పేరు కావాలి. మనం ఇక్కడ వర్చువల్ మిషన్స్ ఏం క్రియేట్ చేయలేదు, కీ పేరు. ఇక్కడికి వెళ్ళి కీ పేర్లోకి వెళ్ళి చూసుకోండి. ఏమన్నా కీ పేరు ఉంది ఇక్కడ, కీ పేరు లేదు. క్రియేట్ కీ పేరు. రైట్. సో ఇక్కడ కీ పేరు క్రియేట్ చేస్తున్నాను, టెస్ట్ కీ. రైట్. ఆ కీని నేను అక్కడ అటాచ్ చేసుకుంటాను. టెస్ట్ కీ డాట్ పిఎంపి క్రియేట్ కీ పేరు. ఒక కీ పేరు క్రియేట్ చేశాను. సో ఈ కీ పేరు నేను ఇక్కడ అటాచ్ చేసుకుంటాను. ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేయండి. సో టెస్ట్ కీ. రైట్. సో క్లిక్ నెక్స్ట్. విపిసి డిఫాల్ట్. రైట్. ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్ ఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. క్లిక్ నెక్స్ట్. ఎవ్రీథింగ్ ఇస్ డిఫాల్ట్. క్లిక్ నెక్స్ట్.
and then everything should be default. I'm not changing anything. Just click on next, right? And then create. Create the Elastic Beanstalk web application. సక్సెస్ఫుల్‌గా నేను ఎలాస్టిక్ బిన్‌స్టాక్‌లో పైథాన్ అప్లికేషన్ కోడ్‌ని డిప్లాయ్ చేశాను. ఇప్పుడు చూడండి కోడు మనకి ఎలాస్టిక్ బిన్‌స్టాక్‌లో కోడ్ డిప్లాయ్ చేసినప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటుంది. ఏదేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటామో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవెంట్స్ కింద రిఫ్రెష్ క్లిక్ చేస్తా ఉంటే స్టార్ట్ క్రియేటింగ్ ది ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఏం క్రియేట్ చేసింది? S3 బకెట్ క్రియేట్ చేసింది. తర్వాత ఏం క్రియేట్ చేస్తుంది? సో, ఇట్ విల్ క్రియేట్ ది రిఫ్రెష్ ఒక్కోటి. సో, S3 బకెట్ క్రియేట్ చేసింది. తర్వాత సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసింది. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. అంటే మన పైథాన్ కోడ్ డిప్లాయ్ చేసాం కదా! దాన్ని రన్ అవ్వటానికి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్‌గా అదే క్రియేట్ ఇది ఆటోమేషన్ టూల్ కదా! మనం మాన్యువల్ చేయాల్సింది ఏమి లేదు. జస్ట్ కోడ్ డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అదే క్రియేట్ చేసుకుంటది. అదే రన్ చేసుకుంటది. ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసుకుంది. తర్వాత ఒక సర్వర్ అదే క్రియేట్ చేసుకుంటే దాంట్లో మన కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేస్తది కూడా. రైట్? ఎవ్రీథింగ్. సో, వెయిటింగ్ ఫర్ ఈసీ2 ఇన్స్టెంట్ టు లాంచ్. రైట్? సర్వర్‌ని క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడికి వెళ్లి చూసుకొని ఏమేమి క్రియేట్ చేస్తుందో సర్వర్ ఇంకా క్రియేట్ అయిందా? ఇంకా క్రియేట్ కాలేదు. రిఫ్రెష్ చేయండి. మరి ఈ సర్వర్ మనం క్రియేట్ చేసాం మాన్యువల్‌గా? లేదు. సో, ఏది క్రియేట్ చేసింది? ఈ ఆటోమేషన్ టూలే క్రియేట్ చేసింది. రైట్? సర్వర్ క్రియేట్ చేసింది. సర్వర్‌లో మన అప్లికేషన్‌ని మన పైథాన్ కోడ్‌ని దీంట్లో శాంపుల్ పైథాన్ కోడ్ దీంట్లో రన్ చేస్తుంది. అలాగే ఇంకేం క్రియేట్ చేసింది ఇది? సెక్యూరిటీ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేసుకుంది. రిఫ్రెష్ చేయండి. దెర్ ఇస్ ఎ టీసీఎస్ వెబ్ యాప్ 1 ఎన్విరాన్మెంట్ పేరు మీద ఒక సెక్యూరిటీ గ్రూప్. అలాగే ఎలాస్టిక్ ఐపీ కూడా క్రియేట్ చేసుకుంది. ఇది చార్జబుల్ సర్వీస్ కదా! సో, వెబ్‌సైట్ కోడ్ కోడ్‌ని మనం కస్టమర్‌కి షేర్ చేయడానికి ఈ పబ్లిక్ ఐపీ ఇస్తాం. ఎలాస్టిక్ ఐపీ కూడా ఒకటి యాడ్ చేసుకుంది. అలాగే ఒక బకెట్ కూడా క్రియేట్ చేసుకుంది. రైట్? వెబ్‌సైట్‌కి సంబంధించిన కోడ్‌ని లాగ్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ఒక బకెట్ కూడా క్రియేట్ చేసింది. చూడండి ఇంతకుముందు మనకు 2 బకెట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు థర్డ్ బకెట్ వచ్చేసింది. ఎలాస్టిక్ బెంచ్‌లాగా ఏపీ సౌత్ వెస్ట్ 1, ఆసియా పసిఫిక్, సింగపూర్ బకెట్ కూడా వచ్చేసిందా? సో, ఇలా మనకేంటంటే ఇప్పుడు మనకి ఇది డొమైన్ నేమ్. ఇక్కడ హెల్త్ స్టేటస్ మనకి కంప్లీట్ అని రావాలి. అప్పుడు అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. గ్రీన్ కలర్‌లో వస్తుంది కంప్లీట్ అయినప్పుడు. సో, ఈ డొమైన్ నేమ్‌ని మనం కస్టమర్‌కి షేర్ చేస్తాం. రైట్? ఇప్పుడేంటంటే మన దగ్గర ఒక కోడ్ ఉంది. దాన్ని ఎలాస్టిక్ బెంచ్‌లాగా ఆటోమేషన్ టూల్ ద్వారా డిప్లాయ్ చేసాం. దానికి అవుట్‌పుట్ కస్టమర్‌కి ఈ లింక్ ద్వారా షేర్ చేయాలి. న్యూ ట్యాబ్ క్లిక్ చేయగానే కస్టమర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ది అవర్ వెబ్‌సైట్ పేజ్. నౌ కెన్ సీ సో, కస్టమర్ సైడ్ ఇలా వస్తుంది. వెల్కమ్ టు యువర్ ఎలాస్టిక్ బెంచ్‌లాగా అప్లికేషన్. కంగ్రాచ్యులేషన్ యువర్ పైథాన్ అప్లికేషన్ ఈస్ నౌ రన్నింగ్ ఆన్ యువర్ డెడికేటెడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది రైట్? వచ్చిందా శాంపుల్ వెబ్‌సైట్ పేజీ? యాహ్! సో, ఇది మనం డిప్లాయ్ చేసింది శాంపుల్ పైథాన్ కోడ్ కదా! అందుకని వెబ్‌సైట్ పేజ్ ఇలా. క్లియర్? అంటే అంత ఈజీగా మన అప్లికేషన్ అంటే మన కోడ్ డిప్లాయ్ చేసాం వితౌట్ హావింగ్ ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంతకుముందు ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇంత ప్రాసెస్ ఉండేది. రైట్? ఇప్పుడు మీ ల్యాప్‌టాప్‌లో మీరు జావా గాని, డాట్ నెట్ గాని వాడితే ఎంత చేయాలమ్మా? మీరు ఇప్పుడు జావా కోడ్ గాని రన్ చేయాలన్నా, సి కోడ్ గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, పైథాన్ ఏదైనా రన్ చేయాలంటే మీ ల్యాప్‌టాప్‌లో మీరు ఎంత వర్క్ చేయాలి? మీ ల్యాప్‌టాప్‌లో హార్డ్‌వేర్ ఉందో లేదో చూసుకోవాలి. ర్యామ్, మైక్రో ప్రాసెసర్, హార్డ్ డిస్క్ అన్నీ లేటెస్ట్ ఉన్నాయో చూసుకోవాలి. హార్డ్‌వేర్ చెక్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తారా? విండోస్ కానీ, లైనక్స్ కానీ ఇన్‌స్టాల్ చేస్తారు. రైట్? విండోస్ ఇన్‌స్టాల్ చేస్తే ఏ విండోస్ 10 11 ఇన్‌స్టాల్ చేసుకోవాలి. రైట్? చేసుకొని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే మీరు రన్ చేయాలి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఆ ఓఎస్ సపోర్ట్ చేస్తా లేదా, దానికి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం, దానికి సంబంధించిన అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేయడం, ఆ జావా ఇన్‌స్టాల్ చేయడం, లేదా పైథాన్ ఇన్‌స్టాల్ చేయడం. రైట్? అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత అప్పుడు మనం టెస్ట్ చేయాల్సిన స్క్రిప్ట్ కావచ్చు, కోడ్ కావచ్చు, దాని మీద అప్పుడు రన్ చేస్తారు. ఫైనల్‌గా అవుట్‌పుట్ మనకి సీఎల్ అవుట్‌పుట్ కావచ్చు, గ్రాఫికల్ అవుట్‌పుట్ కావచ్చు వచ్చిందో లేదో చూస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటది కదా! ఈవెన్ దో మన సింగిల్ ల్యాప్‌టాప్‌లో చూడాలంట. మరి ఇప్పుడు అంత ప్రాసెస్ ఉందా ఇక్కడ మన దగ్గర? లేదు. యూ నో నీడ్ టు క్రియేట్ ఎనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనీ సర్వర్. రైట్? సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏ టూల్ క్రియేట్ చేస్తుంది? ఆ టూలే క్రియేట్ చేస్తుంది. జస్ట్ నీ దగ్గర కోడ్ ఉంటే చాలు. ఇట్ విల్ రన్ ఆటోమేటికల్లీ. ఓకే. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్స్ గో ఫర్ చాట్‌జీపీటీ. ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకో. దానికోసం నేను ఇది యూజ్ చేస్తాను. ఎందుకంటే మన దగ్గర ఎటువంటి డెవలపర్స్ లేదు కదా! సో, దీంట్లో నేనేం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బీన్‌స్టాక్‌కి సంబంధించిన ఆ కోడ్ మనకి జిప్ ఫార్మాట్‌లో కావాలి. సో, నీడు లైవ్ ఎగ్జాంపుల్ కోడ్ ఫర్
AWS Elastic Stack in zip file format. Zip file format. సో ఒక కోడ్ కావాలి, రైట్? ఐఎమ్ నాట్ ఏ డెవలపర్, రైట్? నా దగ్గర కోడ్ రెడీగా ఉండడానికి ఏదో కోడ్ తీసుకుంటున్నాం. ఎలాస్టిక్ బెన్స్టేక్ ఏమో యాప్ డాట్ జేఎస్, ప్యాకేజ్ డాట్ జేఎస్, ప్రొఫైల్, ఒక జిప్ ఫైల్ కావాలి. ఇవన్నీ కలిపి మనం ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. మన్నే చేసుకోమంటున్నాను, డౌన్లోడ్ జిప్ ఫైల్. సో ఒక కోడ్ని జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసాం ఫస్ట్. యాప్ డాట్ జిప్ డాట్, రైట్? సేవ్ ది ఫైల్ ఇంటూ సేవింగ్ ఫైల్ కాలేదు, సేవ్ 64 కోడ్ ఇచ్చాను. వాడిని డౌన్లోడ్ చేయమంటే వాడు మనకి విండోస్ పవర్ షెల్, లైనక్స్ అయితే విండోస్ పవర్ షెల్లోకి వెళ్ళి ఎలాస్టిక్ బెన్స్టాక్ డైరెక్ట్గా ఫైల్ డౌన్లోడ్ చేసి లోపల డైరెక్ట్ డౌన్లోడ్ ఫైల్. మనకు ఒక శాంపుల్ కోడ్ కావాలి. ఎలాస్టిక్ బెన్స్టాక్ అప్లోడ్ డైరెక్ట్ ఎలాస్టిక్. లెట్స్ ట్రై. మనకు చూడండి, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది, రైట్? ఇలా కంప్లీట్ వస్తే ఇలా మనకి వెబ్సైట్ పేజ్, రైట్? ఇక్కడ హెల్త్ స్టేటస్ ఓకే అని రావాలి. ఓకే వచ్చిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. ఓకే. నేను ఒక లైవ్ కోడ్ చూస్తున్నాను, శాంపుల్. సో మనకు కావాల్సింది ఎలాస్టిక్ బెన్స్టాక్ సంబంధించిన ఒక లైవ్ కోడ్, రైట్? నీట్ కోడ్ ఫర్ ఎలాస్టిక్ బెన్స్టాక్, రైట్? లేదంటే డౌన్లోడ్ శాంపుల్. ఇక్కడ దీంట్లో ఇచ్చాడు. లెట్స్ గో అండ్ ఇక్కడి నుంచి మనం గిట్‌హబ్‌లో మనం లాస్ట్‌కి వచ్చాము. గిట్‌హబ్‌లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఇవ్వకపోతే ఫైన్. లెట్స్ ఓపెన్ లింక్, గిట్‌హబ్ లింక్, ఓపెన్ లింక్, గిట్‌హబ్ రిజిస్టర్. గిట్‌హబ్. సో ఇలా మీ గిట్‌హబ్ ఫ్రీ అకౌంట్‌లో ఆ లింక్ క్లిక్ చేస్తే లాగిన్ అవుతాం. ఇక్కడి నుంచి లింక్ కాపీ చేసుకొని నా గిట్‌హబ్ దాంట్లోకి వెళ్ళి కాపీ. సో అంతకుముందు నేను గిట్‌హబ్ అకౌంట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి లాగిన్ టు మై గిట్‌హబ్ అకౌంట్. సో మనకి ఫ్రీ గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పే కదా. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఇది క్లిక్ చేస్తే దీంట్లో క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది గిట్‌హబ్ అకౌంట్. ఇక్కడ ఏమొచ్చింది, ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ శాంపుల్స్, రైట్? మన గిట్‌హబ్ అకౌంట్లో మన రిఫరెన్స్ వాడుకోవచ్చు కదా, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఆ కోడ్ నిజంగా ఉంటే ఇక్కడ మనకి వచ్చేస్తుంది ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బెన్స్టాక్ శాంపుల్స్. ఏమైనా ఉంటే మనకి కోడ్ ఇక్కడ తెలిసిపోద్ది. ఈ పేరు మీద మనకి ఎటువంటి కోడ్ లేవు. ఎగ్జాంపుల్స్
sample for AWS Elastic Beanstalk. So yeah, now go for Elastic Beanstalk. Yeah, GitHub, right? సో ఇక్కడ ఇదేదో ఒక అప్లికేషన్ కాన్ఫిగర్ ఫైల్ సంథింగ్ hello.py రైట్ ఒక పైథాన్ కోడ్ ఉంది దీంట్లో కూడా. ఈ కోడ్ మొత్తాన్ని నేనేం చేస్తానంటే ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఎలాస్టిక్ పెన్స్టాక్, కోడ్ ఎలాస్టిక్ పెన్స్టాక్, మోర్ ఎలాస్టిక్ పెన్స్టాక్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్, రైట్? ఎక్కడి నుంచి నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సి వెబ్ సర్వర్ నోట్ చేసి ఇది నోట్ చేసుకోవడం, రైట్? ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సి నోట్ చేసి దాటి చెప్పు ఇది DynamoDB ఎస్ఎన్ఎస్ ఏదో ఒక అప్లికేషన్ ఇప్పుడు నోట్ చేసి ఉంది, రైట్? దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఏదో కోడ్ కస్టమ్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తాను. కావాలంటే మీకు లింక్ పంపిస్తాను, రైట్? మీరు నెంబర్ ఆఫ్ శాంపుల్ టెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ తెలిసింది అనుకోండి, ఇక్కడ టెస్ట్ చేస్తూ ఏ కోడ్ అని టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మనం శాంపుల్ కోడ్ రన్ చేసాం, కస్టమ్ ఎలా రన్ చేయాలి సార్ అని అడుగుతారు కదా, జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర కస్టమ్ కోడ్ డౌన్లోడ్ ఉంది, రైట్? ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉన్న శాంపుల్ కోడ్ రన్ చేశాను. సో దిస్ ఇస్ మై అప్లికేషన్, ఇట్ గాట్ సక్సెస్ఫుల్ రన్నాడు. ఇది అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు నాకు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అయింది. సో నాకు కొన్ని సర్వర్స్ క్రియేట్ అయినాయి, ఆ సర్వర్స్ లో కోడ్ రన్ అయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో కస్టమర్స్ కూడా దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద అవుట్పుట్. ఇది కస్టమర్ యొక్క అవుట్పుట్, ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కస్టమ్ కోడ్ ఎలా రన్ చేయాలి. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది, ఓకే, లెట్స్ గో ఫర్ ఎలాస్టిక్ బెంచ్స్టాక్ వెళ్ళి. సో ఇక్కడ క్రియేట్ ఇంకొక అప్లికేషన్. ఇక్కడ ఏం చేస్తామంటే టీసీఎస్ కస్టమ్ వెబ్ అప్లికేషన్, కస్టమ్ వెబ్ అప్లికేషన్ 2, కస్టమ్ వెబ్ యాప్, వెబ్ యాప్ ఏదో ఒక నేమ్, వెబ్ యాప్ 2, కస్టమ్ వెబ్ యాప్ 2 అని ఇచ్చేసాను. సో ఇదే నేము, రైట్? ఇక్కడ ట్యాగ్లో కూడా ట్యాగ్లో ఆల్వేస్ ఎన్ క్యాప్స్ ఇవ్వాలి, నేమ్, సో వాల్యూ, సో అప్లికేషన్ కోడ్ నేమ్ క్రియేట్, ట్యాగ్ యాడ్ చేశాను. సో నాకు కావాల్సిన అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఈ వెబ్ యాప్ 2లోకి వెళ్ళి క్రియేట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇదంతా సేమ్, రైట్? ప్లాట్ఫామ్ కూడా ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన కోడ్ ఏ టైపు, మన దగ్గర కస్టమ్ కోడ్ ఉంది కదా, నోట్ జేఎస్. యాక్చువల్లీ దీని లోనికి వెళ్ళి చూస్తే ఏంటి, ఇది నోట్ జేఎస్ సంబంధించిన కోడ్. ఓకే, ఫైన్, సమ్ కోడ్ ఏదో ఉంది మన దగ్గర. ప్లాట్ఫామ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలమ్మా నేను ఇప్పుడు, నోట్ జేఎస్, node.js, రైట్? సో ప్లాట్ఫామ్ సంబంధించిన ఈ కోడ్ జనరల్గా ఏ సర్వర్లో రన్ అయితే అమెజాన్ లైనెక్స్లో రన్ అయింది. ఆ అమెజాన్ లైనెక్స్ ఈ టూలే క్రియేట్ చేసుకుంటుంది సర్వర్ని. ఇంతకుముందు శాంపుల్ కదా మనం రన్ చేసింది, లీవ్ ది శాంపుల్, గో టు అప్లోడ్ యువర్ కోడ్ ఆప్షన్. సో వర్షన్ 1, ఓకే, 1 కానీ 2 కానీ 0 కానీ. కోడ్ ఎక్కడుంది, S3 బకెట్లో ఉందా? నో. మనం S3 బకెట్లో అప్లోడ్ చేస్తే S3 బకెట్ యూఆర్ఎల్ తీసుకుని ఇవ్వచ్చు. నో, లోకల్ ఫైల్ సెలెక్ట్ చూస్. ఎక్కడుంది కోడ్, నా డౌన్లోడ్స్లో సెలెక్ట్ చేసుకో. నా లోకల్ సిస్టమ్ నుంచి నాకు కోడ్, కస్టమ్ కోడ్, సింగిల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయమని చెప్తున్నాం, దాంట్లో రన్ చేయమని చెప్తాను. క్లిక్ నెక్స్ట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే, సర్వర్ని, S3 బకెట్స్ని, రైట్? సెక్యూరిటీ గ్రూప్స్ని, ఎలాస్టిక్ ఐపీ అదే క్రియేట్ చేసుకుంటుంది. సర్వీస్ రోల్లో ఈసీ ఇన్స్టెన్స్ రోల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, అదే సెలెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్. కీ పేరు అదే కీ పేరు వాడతాను. క్లిక్ నెక్స్ట్. ఇంకా మిగతా కూడా నాట్ చేంజ్. క్లిక్ నెక్స్ట్, రైట్? గో ఆన్ టు క్లిక్ నెక్స్ట్, రైట్? అండ్ గో ఆన్ టు క్లిక్ నెక్స్ట్, రైట్? అండ్ దెన్ క్రియేట్, నా ఇప్పుడు కస్టమ్ కోడ్ రన్ చేస్తుంది. ఇప్పుడు కస్టమ్ కోడ్ రన్ అయ్యేటప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ అవుతుంది చూడమ్మా, S3 బకెట్ క్రియేట్ చేసింది, రైట్? అంటే ఉన్న బకెట్ వాడుతుందో కొత్తగా క్రియేట్ చేస్తే చూడండి. ఎలాస్టిక్ బెంచ్స్టాక్ ఏపీ సౌత్ 1, ఈ బకెట్ 57653. అంటే ఎగ్జిస్టింగ్ బకెట్ వాడచ్చు, లేదంటే కొత్తది కూడా క్రియేట్ చేయొచ్చు. ఎనీవే, సో ఒక S3 బకెట్ లాంచ్ చేసింది, అలాగే సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసింది, రైట్? ఇంకో కొత్త న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు ఈ అప్లికేషన్ రన్ అవడానికి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు డెవలప్ ఇంజనీర్ రోల్ ఏంటి, జస్ట్ మన దగ్గర డెవలప్మెంట్ టీమ్ దగ్గర కోడ్ తీసుకోవడం, అప్లోడ్ చేయడం అంతే. అప్లోడ్ చేసి మానిటర్ చేయాలి, అంటే డిప్లాయ్మెంట్ కరెక్ట్గా అవుతుందా, కోడ్ రన్ అవుతుందా లేదా, ఇష్యూస్ ఏమైనా అవుతాయా. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కరెక్ట్ క్రియేట్ చేస్తుందా లేదా, క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అది రన్ చేస్తుంది. ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేస్తుంది. దిస్ ఇస్ చార్జబుల్ సర్వీస్ అమ్మా, నాట్ ఫ్రీ. ఓకే, సో రిఫ్రెష్, నౌ ఇట్ లాంచింగ్ ది ఈసీటీ ఇన్స్టెన్స్, రైట్? ఈసీటీ ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తుంది, దాంట్లో రన్ అయింది. ఇప్పుడు చూడండి, అంతకుముందు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ ఉంది, ఇప్పుడు దీనికి ఒక ఈ అప్లికేషన్ ఇంకో సర్వర్ క్రియేట్ చేయాలి. చూడండి, ఇంకొక సర్వర్ క్రియేట్ చేసిందా.
సో, ఈ సర్వర్‌కి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసిందా? యెస్. రైట్. దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసింది. రైట్. దీనికి ఒక ఎలాస్టిక్ అప్ లాంచ్ చేసిందా? యెస్. ఇట్స్ క్రియేటెడ్. రైట్. ఇప్పుడు దాంట్లో మన కోడ్‌ని రన్ చేస్తాం దీంట్లో. సో, ఇప్పుడు మనకి డొమైన్ నేమ్ జనరేట్ అయింది ఆల్రెడీ. రైట్. ఇది గ్రీన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ డొమైన్ నేమ్ మనం కస్టమర్‌కి షేర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన కస్టమర్ అప్లికేషన్ రన్ చేస్తున్నాం. దానికి అవుట్‌పుట్ చూడండి. అది సక్సెస్ అని వస్తే మనకి ఇక్కడ అవుట్‌పుట్ డిస్‌ప్లే అయిద్దనమాట. ఇంకా రన్ అవుతుంది కదా కోడు. రైట్. సో, ఈ కోడ్ ఇది సక్సెస్ అని రావాలి. సో, ఇలా మనం శాంపుల్ కోడు ఆళ్ళు కస్టమ్ కోడ్ 2 విధాలుగా మనం ఎలాస్టిక్ పెన్ స్టాక్‌ని రన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడేంటంటే సింపుల్‌గా నీకు మీ ఆర్గనైజేషన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏదన్నా వెబ్ అప్లికేషన్స్‌నే ఈ టూల్‌లో రన్ చేస్తాం. సో, వన్ ఆఫ్ ది ఇదేంటంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్ బాస్. రైట్. సో, ఈ ఎలాస్టిక్ రైట్ బీన్ స్టాక్. ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనేది వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్. దీంట్లో సప్లై ఇన్పుట్ మనం ఏ ఇన్పుట్ ఇవ్వచ్చు? సో, వెబ్ అప్లికేషన్‌కి సంబంధించిన కోడ్, వెబ్ యాప్స్ సంబంధించిన ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్. రైట్. సో, పైథాన్ కావచ్చు, నోడ్ జేఎస్ కావచ్చు, జావా కావచ్చు, డాట్‌నెట్ కావచ్చు, పీహెచ్‌పీ కావచ్చు. రైట్. సో, గో లాంగ్వేజ్ కోడ్ కావచ్చు. ఇన్ని ఇచ్చాడు. ఇన్ని ఇన్‌పుట్స్ సంబంధించిన కోడ్స్ అన్నీ కూడా నువ్వు శాంపుల్ ఇచ్చి ఏడబ్ల్యూఎస్‌లో ఆల్రెడీ శాంపుల్ కోడ్ ఉంటది. శాంపుల్ కోడ్‌తో ఒకసారి టెస్ట్ చేసుకొని, ఇంటర్నెట్ నుంచి ఎక్కడి నుంచో కస్టమ్ కోడ్ కోడ్ డౌన్‌లోడ్ చేసుకొని, సో, కస్టమ్ కోడ్ కూడా ఇచ్చి, ఇన్‌పుట్ ఇచ్చి ఇక్కడ రన్ చేసుకోవాలి. రన్ అయితున్నప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ అవుతుందో లేదో చూసుకో. ఇన్‌ఫ్రా క్రియేట్ అయిందా లేదా? క్రియేట్ అయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనం ఇన్‌పుట్‌కి ఇచ్చిన కోడ్ రన్ అయిపోద్ది. రన్ అయిపోయిన తర్వాత అవుట్‌పుట్ డొమైన్ రైట్. అవుట్‌పుట్ డొమైన్ లింక్స్ జనరేట్ చేయాలి. ఈ లింక్స్ కస్టమర్‌కి ఇస్తాం. కస్టమర్ ఎక్కడో తన ల్యాప్‌టాప్‌లో కూర్చొని ఆ లింక్ క్లిక్ చేయగానే మన వెబ్ అప్లికేషన్ వాడికి ఓపెన్ అయిపోతుంది. గాట్ ఇట్? అంటే ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ఎంత ఈజీగా ఉందో చూడండి. ఎండ్ టు ఎండ్. అంటే యాస్ ఎ డెవాప్ ఇంజినీర్‌గా మన రోల్ అనేది ఎంత ఈజీగా ఉంటది. ఆటోమేషన్ టూల్ యూజ్ చేసి. ఈ ఆటోమేషన్. సో, మరి ఈ కోడ్ అంతా ఎవడిస్తారు సార్ అంటే ఉంటారు కదా డెవలపర్స్. డెవ్ టీమ్ ఉంటది కదా! ఆ కోడ్‌ని ఎక్కడో పుష్ చేస్తారు. గిట్ హబ్‌లోనో రైట్. గిట్ ల్యాబ్‌లోనో ఎక్కడో పుష్ చేస్తారు కదా! అక్కడి నుంచి మనం ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకొని దీనికి అటాచ్ చేయొచ్చు కదా! యెస్. సో, కోడ్ రెడీ అయిన కాడ్నుంచి మిగతా ప్రాసెస్ ఈ ప్రాసెస్ కస్టమర్ వరకు మనం లింక్ షేర్ చేసేంత వరకు మనదే రెస్పాన్స్. ఇన్‌పుట్ ఇవ్వటం, రన్ చేయడం, అవుట్‌పుట్ చెక్ చేయడం. ఈ ప్రాసెస్ సీఐసీడీ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ ఇదంతా ఎవరు చేయాలి? మనం చేయాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ అనేది సర్వర్ బేస్డ్ టూల్. ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు రన్ చేయడాన్ని ఆటోమేటిక్‌గా రన్ చేస్తుంది. సర్వర్స్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది కదా! క్రియేట్ చేసి రన్ చేస్తుంది. గాట్ ఇట్? చూడండి మీకు స్టిల్ రన్ అవుతుంది. ఇది సక్సెస్‌ఫుల్ అని వచ్చిందంటే మనకి రెండో అప్లికేషన్ సక్సెస్‌ఫుల్ వచ్చింది. ఇప్పుడు రిఫ్రెష్ క్లిక్ చేయండి. యాహ్! ఐ గాట్ కంగ్రాచ్యులేషన్స్. యువర్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ నోడ్ జేఎస్ అప్లికేషన్ రన్నింగ్ ఆన్ ది ఏ అప్లికేషన్ ఇప్పుడు రన్ చేసింది? నోడ్ జేఎస్ అప్లికేషన్. రన్నింగ్ ఆన్ యువర్ డెడికేటెడ్ ఎన్విరాన్మెంట్. ది ఎన్విరాన్మెంట్ లాంచ్డ్ ఇన్ ది ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ నోడ్ జేఎస్ ప్లాట్‌ఫార్మ్. రైట్. సో, ఇక్కడ నీ గిట్‌హబ్‌లో కూడా లాగిన్ అయ్యి శాంపుల్ కోడ్ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. యూ కెన్ గో అండ్ డిప్లాయ్ ది శాంపుల్ కోడ్ ఆల్సో. సో, ఇక్కడ 2 అప్లికేషన్స్ క్రియేట్ చేసాం. సో, ఇదొక అప్లికేషన్ రైట్. సో, ఈ అప్లికేషన్ చూస్తే డిప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్, హెల్త్ ఇన్ఫర్మేషన్, లాగ్స్, అప్లికేషన్ సంబంధించిన మానిటరింగు, అలారం ఇయన్నీ చూడొచ్చు కదా! సో, ఇప్పుడు ఈ కోడ్ అప్లికేషన్‌కెళ్ళింది. ఇక్కడ యాక్షన్స్ టాబ్‌లోకెళ్తే ఏమేమున్నాయమ్మా? సేవ్ ది కాన్ఫిగరేషన్, సేవ్ ది ఎన్విరాన్మెంట్ క్లోన్ ఇయన్నీ ఇచ్చాడు. దీన్ని టెర్మినేట్ కావాలంటే టెర్మినేట్ చేయాలి. తీసేసి. అప్‌లోడ్ అండ్ డిప్లాయ్ ఆప్షన్ ఒకటిచ్చాడు. అంటే మనం ఏదైతే శాంపుల్ కోడ్ రన్ చేసామో, అప్‌లోడ్ డిప్లాయ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని, మన దగ్గర దానికి సంబంధించిన లేటెస్ట్ కోడ్ ఏదైనా ఉంటే రైట్. దానికి పైథాన్‌కి సంబంధించింది. లేదా నోట్.జేఎస్‌కి సంబంధించింది. చూజ్ ఫైల్స్‌లోకెళ్ళి మాక్సిమం 500 మెగా ఫైల్ సైజ్ ఉన్నది. దాన్ని అప్‌లోడ్ చేసి వర్షన్ 2 అని ఇచ్చేసి మళ్ళీ రీరన్ చేసుకోవచ్చు. రైట్. సో, ఇక్కడ మనకి డౌన్‌లోడ్ చేసుకొని దానికి సంబంధించిన ఇప్పుడు పైథాన్ రన్ చేసాం బాస్. పైథాన్‌కి మనకి వెబ్‌సైట్ పేజ్ ఇదొచ్చింది కదా! పైథాన్‌కి. ఓకే. ఇప్పుడు పైథాన్‌కి సంబంధించిన ఏదో కస్టమ్ కోడ్ డౌన్‌లోడ్ చేసుకొని వర్షన్ 2 కింద ఇవ్వచ్చు. రైట్. ఆహ్, హ్మ్. ఆహ్, పైథాన్ కోడ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్.
అప్లికేషన్. సో, అప్లికేషన్ డాట్ పైథాన్ ఇది హలో వర్డ్. చిన్న చిన్న శాంపుల్ ఇస్తున్నాడు. సో, మనకి డిప్లాయ్ ఫ్లాస్క్ అప్లికేషన్ ఎలాస్టిక్ పెన్ స్టాక్, ఏడబ్ల్యూఎస్ శాంపుల్స్ ఇన్ గిటబ్‌లో ఉంటాయంటారు. లెట్స్ గో అండ్ సీ. సో, ఇది ఒక అప్లికేషన్ డాట్ పై ఒక ఫ్లాస్క్ అప్లికేషన్ అన్నది. పైథాన్ ఫ్లాస్క్ అప్లికేషన్. ఓకే. దీన్ని నేనేం చేస్తానంటే మొత్తం ఎంటైర్ కోడ్‌ని డౌన్‌లోడ్ జిప్ ఫైల్‌లో డౌన్‌లోడ్ చేశాను. ఇప్పుడు మనకి కొంచెం రియల్ కోడ్ ఉంది మన దగ్గర. ఇది కదా రియల్ కోడ్. డెవలపర్‌కి పుష్ చేశారు గిట్‌హబ్‌లో. ఎవరో డెవలపర్ అనేది మనకి సెకండరీ. సమ్ డెవలపర్ పుష్ ది కోడ్. ఈ కోడ్ ఏంటి పైథాన్ ఫ్లాస్క్ అప్లికేషన్. ఓకే. మీకు కావాలంటే ఈ లింక్ కూడా పంపిస్తాను. సో, యూ కెన్ యూజ్ దిస్ కోడ్. మీరు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. గైస్ కెన్ ట్రై ఇట్. రైట్. సో, ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ శాంపుల్ కోడ్ రన్ చేస్తున్నాను నా దాంట్లో. ఇప్పుడు నేను శాంపుల్ కోడ్ రన్ చేసినప్పుడు సో, ఇది అప్లికేషన్ కదా! ఫస్ట్ అప్లికేషన్ టీసీఎస్ వెబ్ యాప్ 1 చేసినప్పుడు ఇది అప్లికేషన్స్‌లోకెళ్తే శాంపుల్ కోడ్ రన్ చేసినప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొచ్చిందమ్మా? ఇలాగొచ్చింది. ఇప్పుడు దాంట్లో రియల్ కోడ్ నేను అప్‌లోడ్ చేస్తున్నాను. అప్‌లోడ్ డిప్లాయ్ ఆప్షన్‌లోకెళ్ళి చూజ్ ఫైల్స్‌లోకెళ్ళి నేను ఏదైతే ఈ ఫ్లాస్క్ మాస్టర్ ఉందో ఇది ఓపెన్ క్లిక్ చేసుకొని ఇది వెర్షన్ యాప్ వెర్షన్ 1 ఆటోమేటిక్‌గా అదే వచ్చింది. ఇప్పుడు డిప్లాయ్ చేస్తాను. ఇప్పుడు రియల్ కోడ్ రన్ అవుతుంది దీంట్లో. సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో. ఇప్పుడు చూడండి. ఇన్వాలిడ్ ఆప్షన్ స్పెసిఫైడ్ నేమ్ స్పేస్ ఆప్షన్ నేమ్ స్టాటిక్ కండిషన్ వాలిడేషన్ మోడ్ డిప్లాయ్ సెట్టింగ్ ఫెయిల్ టు డిప్లాయ్ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ. అంటే అక్కడ సమ్ ఇష్యూస్ వచ్చాయి మా కోడ్‌లో. కోడ్‌లో మనకి కరెక్ట్‌గా లేకపోతే జిప్ ఫైలు వెర్షన్ 2 సెకండ్ టైమ్ డిప్లాయ్. కంటైనర్ పైథాన్ సాటిస్ఫై ఆప్షన్ కోడ్‌లో సంథింగ్ ఏదో రాంగ్ అంటున్నాడు. సరే ఇప్పుడు ఈ కస్టమ్ కోడ్‌ని రైట్. సో, ఇంకొక అప్లికేషన్ తీసుకొని క్రియేట్ అప్లికేషన్ రియల్ కోడ్ రైట్. రియల్ వెబ్ యాప్. రియల్ వెబ్ యాప్ అని చెప్పేసి వెబ్ యాప్ 3 ఇంకొకటి క్రియేట్ చేస్తాం. సో, తీసుకెళ్ళి యాడ్ ట్యాగ్‌లోకి వెళ్ళిపోయి నేము ఇది ఇచ్చేసాం. ఇచ్చేసి వెబ్ యాప్ 3 క్రియేట్ చేసాం. క్రియేట్ ఎన్విరాన్మెంట్‌లోకి వెళ్ళి ఇది దేనికి సంబంధించిన కోడ్ ఇప్పుడు మనం రన్ చేయాలనుకుంటున్నాం. పీవై ఈ కోడ్ దేనికి సంబంధించింది? పైథాన్‌కి సంబంధించింది. సో, ఇక్కడ మనం ఈ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు పైథాన్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లాట్‌ఫార్మ్ పైథాన్. రైట్. పైథాన్. శాంపుల్ ప్లేస్‌లో అప్‌లోడ్ యువర్ కోడ్. రైట్. ఇక్కడ లోకల్ ఫైల్ వెర్షన్ 1 ఇచ్చేసి చూజ్ యువర్ ఫైల్ ఆప్షన్స్‌లోకి వెళ్ళి జిప్ ఫైల్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ నెక్స్ట్. సో, అంటే పారామీటర్స్ కరెక్ట్‌గా పాస్ అవ్వకపోతే ఇట్ విల్ నాట్ రన్. రైట్. క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు ఈ ఆటోమేషన్ టూల్‌లో మనం ఒక రియల్ పైథాన్ కోడ్‌ని అప్‌లోడ్ చేసాం. అది ఆటోమేటిక్‌గా రన్ అయితే అవుట్‌పుట్ ఎలాగొస్తుందో చూద్దాం. రైట్. గాట్ రన్ అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ నెక్స్ట్ అయితే ఇక క్రియేట్. ఇప్పుడు రియల్ పైథాన్ కోడ్ దీంట్లో రన్ అవుతుంది. రన్నింగ్ ది రియల్ పైథాన్. సో, ఇప్పుడు చూడండి కోడ్ రన్ అయ్యేటప్పుడు ఇదేం చేస్తది? S3 బకెట్‌ని క్రియేట్ చేయగలిగింది గానీ ఆప్షన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఆర్ వాలిడేషన్ మోర్ డీటెయిల్స్ సమ్ ఎర్రర్స్ వచ్చాయి. డీటెయిల్స్ DNS టాపిక్ ఇగ్నోర్మెంట్ రియల్ ఫైల్ టు లాంచ్ ఇన్వాలిడ్ ఆప్షన్ పైథాన్ స్టాటిక్ ఆప్షన్. ఆ కోడ్‌లో సమ్ ఇష్యూస్ వచ్చాయి. ఆ కోడ్‌లోనే సమ్ ఇష్యూస్ వచ్చినాయి. ఇది మనం వాడిన కోడ్. దీన్ని ఎలా ఫిక్స్ చేస్తావు? డెవలపర్ ఫిక్స్ చేయాలి యాక్చువల్‌గా. చూద్దాం ఏంటి ఇష్యూ. వాడు ఇచ్చిన కోడ్‌లో ఈ గాట్ సమ్ ఇష్యూస్. రైట్. వాడు ఇప్పుడేం చేస్తాడు యాక్చువల్‌గా ఇది కదా కోడ్. దీన్ని చెక్ చేయమని చెప్దాం. ఎర్రర్స్ వచ్చేసి ఈ ఎర్రర్స్ వచ్చినాయి ఈ కోడ్ వల్ల. రైట్. ఎలాస్టిక్ ఫెన్స్ రన్ అవుతుంది. సీ ఇట్స్ రన్నింగ్. ఓకే. బట్ యాహ్! చూద్దాం సక్సెస్ అయితే లేదు. అయితే రన్ అవుతుంది. మీన్ వైల్ ఆ బగ్స్ ఏంటో చూద్దాం. ఎందుకొచ్చినాయి.
ఎందుకు కొన్ని ఫీచర్స్ ఫెయిల్ అయ్యాయి. రికార్డ్ ఈజ్ వర్డ్, ఇది వర్డ్ అంట డిప్రిసియేట్ నేమ్ స్పేస్ కోడ్ ఓల్డ్ అమ్మా, పాత కోడ్ వాడాం. మనం చెక్ చేసింది ఓల్డర్ ఎలాస్టిక్ మినిస్టర్ పైథాన్ అంటే ఓకే. దట్ ఈస్ ది రీజన్. ఆ ఓల్డ్ కోడ్ వాడటం వల్ల ఇట్ గాట్ టు ఫెయిల్. ఓకే, సో మనం న్యూస్ తీసుకోవాలి. ఈ పైథాన్ ఫ్లాష్ అనేది ఓల్డ్ కోడ్. దట్ ఈస్ ది రీజన్. ఇది మనం వాడిన కోడ్. ఎనివే, సో ఇది ప్రాసెస్ అర్థమైంది కదా. ఓకే, మనం వాడింది వెరీ ఓల్డ్ కోడ్. మీరు ఏదైనా లేటెస్ట్ కోడ్ ఉంటే ఇలా రన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డొమైన్ నేమ్ క్రియేట్ అయితే అది ఓపెన్ చేయగానే మనకి వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఇలాగ మనకి ఓపెన్ అవ్వాలి. క్లియర్? సో ఇలా మన ఈ అప్లికేషన్ని రన్ చేయాలి. సో యూ హ్యావ్ టు రన్ దిస్ అప్లికేషన్. ఓకే, ఇది రన్ అవుతుంది. సో ఇది రన్ అవుతుందంటే మనకి ఇక్కడ రిఫ్రెష్, ఇది ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి డిలీటింగ్ ది అండ్ సంథింగ్ ఫెయిల్. ఇక్కడ మనకి వెబ్ రిలేటెడ్ వస్తుంది. అది క్లిక్ చేయగానే మనకి వెబ్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్. ఓకే, సో లెట్స్ ది లేటెస్ట్ కూడా మీరు ట్రై చేస్తూ డౌన్లోడ్ లేటెస్ట్ కోడ్ ఉంటే మనం రన్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ లేటెస్ట్ కోడ్ ఫార్మాట్ జనరేట్ చేయాలి. ఇది పాత కోడే కదా, ఇది క్లోన్ చేసుకోమని చెప్తున్నాడు. సో మనకి దీంట్లోనే లేటెస్ట్ ప్లాస్టిక్ ట్యాబ్. ఇది ఎప్పుడుది? ఫిబ్రవరి 28 5వ కోడ్ ఉందమ్మా. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ కోడ్ పైప్ లైన్ ఇది. HTML ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ AWS ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ అంటే లేటెస్ట్ కోడ్ అయితే ఇప్పుడున్న క్లౌడ్కి రన్ అవుతుంది, రైట్? సో అది నేను చెక్ చేస్తున్నాను, ఎవరైనా డెవలపర్స్ పుష్ చేశారు. ఏదైనా పర్వాలేదు, మన దగ్గర ఆల్ శాంపుల్ కోడ్స్ చాలా ఉన్నాయి, అది మీరు రన్ చేసుకోవచ్చు, రైట్? సో AWS శాంపుల్ నోడ్ జేఎస్ ఎగ్జాంపుల్ డెవలపర్ AWS బెంచ్ స్టాక్ శాంపుల్స్. ఇది ఎప్పుడుది? జూన్ 2000. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఎక్స్ప్రెస్ జేఎస్ శాంపుల్ నోడ్ జేఎస్ ఈబి ఎలాస్టిక్ నోడ్ జేఎస్ శాంపుల్ అప్లికేషన్ 2024. 25 ఉంది, చూద్దాం. దీంట్లో పైథాన్ కోడ్ ఉంది, రైట్? సో లెట్స్ గో అండ్ పైథానే కాబట్టి డౌన్లోడ్. సో మనం క్రియేట్ చేసిన పైథాన్ వర్షనే కదా, సో అది రన్ అయ్యేది, రైట్? సో ఇట్స్ ఎ పైథాన్. సో ఇక్కడ అప్లోడ్ డిప్లాయ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన దీన్ని సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేయాలి. లేదనుకుంటే మనకి AWS వెబ్సైట్లు కూడా ఉంటాయి శాంపుల్స్.
ఎలాస్టిక్ బెన్ స్టాక్ శాంపుల్ అప్లికేషన్ కొట్టారనుకోండి, ఈ గాట్ ఇట్ ఫ్రమ్ ది ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇయన్నీ కూడా శాంపిల్స్. యూ కెన్ ట్రై ఎనీ కోడ్. నోట్ జేఎస్ ఇలా జిప్ ఫార్మాట్‌లో ఉంటే మీకు రన్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. పీహెచ్‌పీ డాట్ జిప్, పైథాన్ డాట్ జిప్ ఇక్కడ నుంచి మీరు కోడ్ తీసుకొని యూ కెన్ రన్ ఇట్. టామ్ క్యాట్ ఉంది. రైట్? యూ కెన్ టేక్ ఎనీ కోడ్ అండ్ రన్ ఇట్ అగైన్. రైట్? దిస్ ఇస్ ది వెబ్‌సైట్ వేర్ యూ కెన్ గెట్ ది ట్యుటోరియల్ అండ్ శాంపుల్స్. రైట్? ఈ లింక్‌లో మీకు కావాల్సినంత ఉంది. మీరు ఇక్కడ డైరెక్ట్‌గా ఏది కావాలో అది డౌన్‌లోడ్ చేసుకొని ఏఎస్‌పీ డాట్ నెట్ కోర్, రైట్? ఎలాస్టిక్ బెన్ స్టాక్. సో, అది క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన జిప్ ఫైల్స్, కోడ్ కావాల్సిన జిప్ ఫైల్స్ కింద ఉంది. సో, ఇక్కడ పర్మిషన్ శాంపిల్స్‌లోకెళ్ళి ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్ మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని ఇయన్నీ డౌన్‌లోడ్ అవుతాయి. ఈ జిప్ ఫార్మాట్‌లో అన్నీ కూడా డౌన్‌లోడ్ అవుతాయి. రైట్? సో, అది డౌన్‌లోడ్ అయిన కోడ్‌ని మీరు ఆహ్, ఈ ఎలాస్టిక్ బెన్ స్టాక్ టూల్ ద్వారా రన్ చేసుకొని చెక్ చేసుకోండి. అర్థమైందా? ఇది ఈరోజు మీరు చేయాల్సిన ప్రాక్టీస్. ఓన్లీ ఎలాస్టిక్ బెన్ స్టాక్ మీద ఫోకస్ చేయండి. ఇది మనకి యాక్చువల్‌గా కోడ్‌కి కావాల్సిన లింక్. దీంట్లో మీకు కావాల్సిన అన్ని శాంపుల్ కోడ్. వెబ్‌సైట్ లింక్. ఇదే కదా వెబ్‌సైట్ లింక్. కాపీ. పేస్ట్ చేస్తే ఇలా వస్తుందండి. ఇది లింక్ అమ్మా. అర్థమైందా? ఎలాస్టిక్ బెన్ స్టాక్ శాంపుల్ కోడ్ మొత్తం ఇక్కడ వచ్చేసింది. ఓకే. సో, ఇయన్నీ కూడా ఒక్కోటొక్కోటి 1, 2, 3, 4 ఇయన్నీ కదా ఒక్కోటొక్కటి డౌన్‌లోడ్ చేయడం, అప్లికేషన్ క్రియేట్ చేయడం, అప్‌లోడ్ చేయడం. అర్థమైందా? ఓకే. ఇయన్నీ డౌన్‌లోడ్ చేసుకోండి వన్ బై వన్. సో, టామ్ క్యాట్, కార్గో టెక్ ఇయన్నీ రన్ చేసుకోండి. ఒకటి అబ్జర్వ్ చేయండి. మీరు రన్ చేసేటప్పుడు మనం అప్లికేషన్స్ రన్ చేస్తున్నాం. మన కోడ్‌ని ఇక్కడ ఎడిట్ చేసే ఛాన్సెస్ ఏమున్నాయా? సో, అదే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్. ఇక్కడ మనం ఎటువంటి మనం అప్లై చేసిన ఇప్పుడు 2 సక్సెస్ అయింది. వీటిలో మన కోడ్‌ని చూడగలుగుతున్నాం ఇక్కడ? నో. కోడ్‌ని ఎడిటింగ్ గాని ఏదైనా చేయలేం. మన లోకల్ సిస్టమ్‌లో తప్ప ఇక్కడ ఏం చేయలేం. కాంట్ డూ ఎనీథింగ్. ఏదైతే మన కోడ్ సక్సెస్‌ఫుల్ రన్ అయిందో, సో, దాని అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడగలుగుతున్నామా? నో. ఎడిట్ చేయగలుగుతామా వితిన్ దిస్ ఇంటర్ఫేస్? నో. సో, దానికి డిప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషను, హెల్త్ ఇన్ఫర్మేషన్, లాగ్ ఇన్ఫర్మేషను, మానిటరింగు, అలర్ట్స్ ఇయి చూడొచ్చు. కానీ ఐ వాంట్ టు ఎడిట్ సంథింగ్ హియర్. కోడ్‌ని ఎడిట్ చేయాలంటే గో టు ఎన్విరాన్మెంట్‌లోకెళ్ళి దాన్ని ఎడిట్ చేయాలంటే మనం ఇక్కడ ఎడిట్ చేయలేం. సో, ఆ ఎడిటింగ్ ప్రాసెస్ అనేది మనం నెక్స్ట్ ఆటోమేషన్ టూల్‌లో చూస్తాం. లాంబ్డాలో. లాంబ్డా అనేది మనకి సర్వర్‌లెస్ టెక్నాలజీ. ఇది అసలు సర్వర్స్‌ని క్రియేట్ చేయదు. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ సర్వర్స్. డైరెక్ట్ కోడ్ రన్ చేస్తే అవుట్‌పుట్ ఇచ్చేస్తది. అండ్ ఆల్సో మనం డిప్లాయ్ చేసిన కోడ్‌ని మనం ఈ ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో రన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్‌లో అయితే సర్వర్స్ క్రియేట్ అయ్యి రన్ అవుతాయి. బట్ లాంబ్డాలో ఏంటంటే యూ నో నీడ్ టు ఆహ్, క్రియేట్ ఎనీ సర్వర్స్. ఈ లాంబ్డా ఆటోమేషన్ టూల్ ఎటువంటి సర్వర్స్ క్రియేట్ చేయదు. ఎడిటింగ్ ఆప్షన్ కూడా పాజిబుల్ లాంబ్డా. రైట్? సో, ఇప్పుడు ఇదే రీజన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంబ్డా ఓపెన్ చేస్తే, సో, ఇది మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని కూడా డిలీట్ చేసుకోవాలి అలా వన్ బై వన్. రైట్? యాక్షన్స్ ట్యాబ్‌లోకెళ్ళి డిలీట్ అప్లికేషన్. సో, నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ నేమ్ ఇచ్చి డిలీట్ చేసుకోవాలి. కాపీ, డిలీట్. రైట్? ఇలా వన్ బై వన్ డిలీట్ చేసుకోవాలి. ఎందుకంటే చార్జెస్ పడుతుంది. చార్జబుల్ సర్వీస్ కదా! రైట్? డిలీట్ అప్లికేషన్. నేను ఏదైతే క్రియేట్ చేశానో అన్నీ కూడా డిలీట్ చేసుకో కాపీ, డిలీట్, 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 డిలీట్ చేస్తాను. ప్రాక్టీస్ అవ్వంగానే మీరు ఎన్నైతే క్రియేట్ చేస్తారో డిలీట్ చేసేసుకోండి. ఈ డిలీట్ చేస్తే ఆటోమేటిక్‌గా సర్వర్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. దీని ద్వారా ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిందో, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అదే డిలీట్ చేసేసుకుంటది. అదే క్రియేట్ చేసుకుంటది, అదే రన్ చేస్తే, అదే డిస్ట్రాయ్ చేసుకుంటది మీరు డిలీట్ చేస్తే. రైట్? దీనికి సంబంధించిన సర్వర్స్ క్రియేట్ అయినాయి కదా! షట్ డౌన్ అయిపోతాయి చూడండి. ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోయినాయా? రైట్? సో, అదే క్రియేట్ చేస్తది, అదే డిస్ట్రాయ్ చేస్తది. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసింది కదా! కొంత టైం తర్వాత మీకు సెక్యూరిటీ గ్రూప్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సెక్యూరిటీ గ్రూప్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఎలాస్టిక్ ఐపీస్ క్రియేట్ చేసుకుంది కదా! ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ రిమూవ్ ది ఎలాస్టిక్ ఐపీ. ఎలాస్టిక్ ఐపీ కూడా రిమూవ్ చేస్తాం. అది డిలీట్ అయిపోగానే. రైట్? ఇక్కడికెళ్ళి చూడండి ఇది డిలీట్ అవుతుంది. డిలీట్ అవ్వంగానే మీకు ఆటోమేటిక్‌గా యాక్షన్స్ డిలీట్ అవుతుంది. ఇది ఆల్సో డిలీట్. టేక్ సమ్ టైమ్ డిలీట్ 5-10 మినిట్స్. డిలీట్ అయిందంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఇట్ విల్ డిలీట్ ది ఎంటైర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో, ఇది ఈరోజు మీరు చేయాల్సిన ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూల్ మీద వర్క్ చేయండి. లాంబ్డా గురించి సో, నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
ఓకే. రేపు మార్నింగ్ టైమే కనెక్ట్ అవుదాంలే. మీకు మార్నింగే ఓకే కదా 9కి? సార్ సరే. ఇంక రేపు నుంచి మార్నింగే ఫిక్స్ చేస్తాను. ఓకే. మార్నింగే 9కి కనెక్ట్ వాళ్ళు మార్నింగ్ మీరు అవైలబిలిటీ లేకపోతే 10కైనా కనెక్ట్ అవ్వం. ఓకే. 9కే నేను ఫోన్ చేస్తాను. 9కే కనెక్ట్. క్లియర్? ఓకే సార్ రైట్.